హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేశానండి. సో మా కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను. ఈరోజైతే మీల్ మేకర్ రైస్ అయితే చేశానండి. ఇది సోయా మీల్ మేకర్. సో నేనైతే మొదటగా అయితే ప్రెషర్ కుక్కర్లో 1 గ్లాస్ రైస్ తీసుకొని బాగా కడిగేసి సరేసరి అయితే పోసేసి కొద్దిసేపు 5-10 మినిట్స్ నానాకైతే కుక్కర్ విజిల్ పెట్టేస్తానండి. ఒక 2 విజిల్స్కి అయితే రైస్ అయితే అయిపోతుంది. మార్నింగ్ ఏ హడావిడి లేకుండా చాలా క్విక్గా అయితే అయిపోతుందండి. సో ఈ లోపల అయితే హాట్ వాటర్లో అయితే నేను కొంచెం మీల్ మేకర్ అయితే నానబెట్టేసుకున్నాను. సో మనము వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకునే లోపల అయితే మీల్ మేకర్ నానిపోతుంది అనమాట. నేనైతే ఇక్కడ ఇప్పుడు ఆనియన్ అయితే చాప్ చేసుకుంటున్నానండి. అయితే ఇలా చిన్నగా అయితే నేను చాప్ చేసుకుంటున్నాను. బికాస్ మా పిల్లలు పెద్దగా స్లైస్ చేస్తే అయితే తినరు, పక్కన పెట్టేస్తారు. సో ఇలా చేస్తే అయితే వాళ్ళకి తెలియదు, ఆనియన్ ఉన్నది కూడా తెలియదు అనమాట. సో ఎప్పుడు కూడా పిల్లలకి దృష్టిలో పెట్టుకొని వెజిటబుల్స్ని అయితే చాప్ చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి కూడా ఒక స్లిట్ చేసేసానండి. అలాగే ఒక టమాటోని మిక్సీ జార్లో వేసుకుని ప్యూరీ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇది కూడా తినరండి మా పిల్లలు. టొమాటో ముక్కలు కనిపించినా కూడా తినరు, పక్కన పెట్టేస్తారు. సో అందు గురించి అని ఇలా ప్యూరీ అయితే చేసేసాను. ఇప్పుడైతే మీల్ మేకర్ అయితే బాగా నానిపోయాయి. సో అందులో వాటర్ అంతా కూడా మంచి స్క్వీజ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా మనం పిల్లలకి రైస్ ఐటెం ప్రిపేర్ చేస్తున్నప్పుడు ప్రోటీన్ అండ్ ఫైబర్ అయితే ఖచ్చితంగా అయితే ఉండేలాగైతే చూసుకోవాలండి. ఈ సోయా మీల్ మేకర్లో అయితే రెండు పుష్కలంగా అయితే ఉంటాయండి. సో నేను ఇక్కడైతే ఈ మీల్ మేకర్ అయితే కొంచెం పెద్ద సైజులో అయితే ఉన్నాయండి. సో ఇలా పెద్దవే పెట్టేస్తే అయితే వీళ్ళు తినరు, పక్కన పెట్టేస్తారు. సో నేనైతే ఇలా రెండుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. సో పిల్లలు తినే వాళ్ళైతే నో ప్రాబ్లం అండి. మా పిల్లలైతే చిన్న పిల్లలు. సో అందుగురించని ఇట్లా ప్రికాషన్స్ అయితే తీసుకుంటూ ఉంటానన్నమాట నేను. వాళ్ళు తినే విధంగా అయితే ఫుడ్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఈ సోయా మీల్ మేకర్లో ఉన్న ప్రోటీన్ అండ్ ఫైబర్ శాతం ఎక్కువ ఉండడం వల్ల పిల్లలకి పొట్ట కూడా ఫుల్గా ఉంటుందండి. ఇంటికి వచ్చే వరకు కూడా ఆకలేదన్నమాట. సో వాళ్ళకైతే ఫుల్గా అనిపిస్తుంది. సో ఇలా అయితే మొత్తం అయితే చాప్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే కడాయి పెట్టేసుకున్నాను. అందులో ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం వేడెక్కాక కొద్దిగా పసుపు, కొంచెం కారము, కొద్దిగా ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా వేసుకున్నాను. అలాగే కొద్దిగా సరిపడా అయితే ఉప్పు వేసుకున్నానండి. ఇదైతే నేను ఇప్పుడు ఈ చాప్ చేసుకున్న మీల్ మేకర్ వేసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో అప్పుడు ఈ మీల్ మేకర్ కూడా కొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట. ఉప్పు కారం అవంతా పట్టేసి ఈ గరం మసాలా అవి ఫ్లేవర్ బాగుంటుంది, పిల్లలు కూడా నచ్చుతుంది అనమాట. రైస్లో ఇది యాడ్ చేస్తాం కదా. సో ఇది ఇప్పుడు అయిపోయింది, రోస్ట్ అయిపోయిందండి. డ్రైగా అయిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఆ టెక్స్చర్. సో ఇలా అయిపోయాక అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను. అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాను. కొంచెం వేడెక్కాక సాజీరా, ఒక 2 లవంగాయలు, ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను. అలాగే చాప్ చేసుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం లైట్గా వేగాక కొద్దిగా పసుపు, పించ్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయకూడదండి, మళ్ళీ ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది. అలాగే మన టమాటో ప్యూరిన్ కూడా వేసేసుకొని కొంచెం బాగా మగ్గనివ్వాలన్నమాట. సో తగినంత ఉప్పు, కొంచెం ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా, అలాగే సరిపడా కారం వేసేసుకొని కొంచెం బాగా అయితే మగ్గనివ్వాలన్నమాట. ఆయిల్ కొంచెం సపరేట్ అయిపోతుంది చూడండి, అంతవరకు అయితే బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడైతే మన ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకున్న రైస్ని అయితే నేను మూత తీసి కొద్దిసేపు అయితే చల్లారి పెట్టేశానండి. ఆ ఆవిరంతా కూడా పోయేలాగా అన్నం కొద్దిగా చల్లగా అయ్యాక అయితే మనము ఇందులో వేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అన్నము వెంటనే అయిపోయిన వెంటనే మనం వేసుకున్నాం అనుకోండి, ముద్దలుగా వచ్చేస్తుంది, పొడిగా అయితే రాదనమాట. సో కొంచెం రైస్ అనేది బాగా చల్లగా అవ్వాలి. సో అప్పుడు మాత్రమే వేసుకోవాలన్నమాట. ఇది కొద్దిగా 1/2 టీ స్పూన్ అంతా సోయా సాస్ వేసుకున్నాను. సో దట్ మనకి ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది, పిల్లలకి నచ్చుతుంది. సో అది కూడా వేసేసుకొని బాగా అయితే టాస్ చేసుకోవాలి. దించుకునే ముందు ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనము టాస్ చేసుకోవాలన్నమాట రైస్. అప్పుడే మనకి రైస్ అనేది ఫ్రైడ్ రైస్ లాగా టెక్స్చర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ని కూడా లాస్ట్లో వేసేసుకొని ఇలా కలిపేసుకొని దించేయాలండి. అయిపోయిందండి మన మీల్ మేకర్ రైస్.
హెల్దీ అండ్ టేస్టీ అనమాట. సో నేనైతే అందులో వేసిన లవంగాయలు, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు అయితే తీసి పక్కన పెట్టేశానండి. ఇంకా బికాస్ వాళ్ళు తినేటప్పుడు మధ్యలో వస్తే ఆ, వాళ్ళు తినరు ఇంకా. సో ఇవన్నీ వేసి మా మమ్మీ చేసిందా అని ఫీల్ అవుతారనమాట. సో అలా లేకుండా అయితే ప్యాక్ చేసేసాను. నేనైతే బాక్స్లోకి ఖర్జూరం పెడతానండి. సో కొంచెం కారం అట్లా అనిపించినా కూడా ఇది లాస్ట్లో తినేస్తారనమాట. కొంచెం హెల్దీ కూడా కదా. సో ఇలా పెడితే అయితే తింటారండి. ఇంట్లో ఇస్తే అయితే తినరు. సో అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండాలి. ఇది నేను స్నాక్స్కి క్యారమిల్ పాప్కార్న్ పెడుతున్నానండి. ఇది నేనే చేశాను, ఇంట్లో చేశాను. ఇది కూడా ప్యాక్ చేసేసాను. ఈ రెసిపీ ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి, పోస్ట్ చేస్తాను. అండ్ వాటర్ బాటిల్ సో బాస్కెట్లో అయితే సర్దేశాను అనమాట. బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. నచ్చితే అయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.